మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. రేపటి భవిష్యత్ అనేది ఇవాటి పిల్లల మీదే డిపెండ్ అయి ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివేసి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి మన దేశాన్ని ఒక స్థాయికి తీసుకొస్తారు. అది అలా జరగాలంటే ఈరోజు వాళ్ళు చదువుకునే చదువులతోటే జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మన తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ యొక్క ఫెసిలిటీస్ బాగాలేవని, వాళ్ళకి పెట్టే ఫుడ్ కూడా పురుగులతో కలిసి ఉంటుందని చెప్పేసి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హ్యూమన్ రైట్స్కి. సో దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటో వారినే అడిగి తెలుసుకుందాం. సో మీరు నిన్న ఎన్హెచ్ఆర్సీకి ప్రభుత్వ పాఠశాలల గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని ఒక న్యూస్ ఉంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? ఇప్పుడు గతంలో అనేక సార్లు ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత భాగ్యనగరానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా నా డివిజన్ పరిధిలో కూడా అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మహిళలకు సంబంధించి, అంటే బాలికలకు సంబంధించి, బాలులకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి అన్ని స్కూళ్ళకు వెళ్ళిన తర్వాత చాలా దీనమైనటువంటి పరిస్థితిని అనేక సార్లు నేను గమనించినాను. అక్కడ పిల్లలు అన్నం తింటూ ఉంటే పురుగులు వస్తాయి. ఒకసారి వంట రూమ్లోకి పోయి నేను డైరెక్ట్గా వామిటింగ్ కూడా చేసుకోవడం జరిగింది ఓ సందర్భంలోనైతే. అంటే వంటలో క్వాలిటీ ఆ రకంగా ఉండదు. గతంలో కూడా నేను అప్పుడు ఉన్నటువంటి పిఆర్ఎస్ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండేవారు. మరి వారికి కూడా లెటర్ రాసిన, పిల్లలకి మీరు ₹7.40 ఇస్తే వాళ్ళకి గుడ్డు బయట మార్కెట్లో ₹6.5 ఉంటే మీరు ఇక్కడ ₹5 ఇస్తున్నారు. ₹7.40కి పిల్లలకు ఒక పిల్లాడికో అమ్మాయికో ఏ విధంగా మీల్స్ పెడతారు? అంటే అక్కడ క్వాలిటీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు? మరొకటి, అసలు స్కావెంజర్స్ స్కూళ్ళల్లో ఊడవడానికి అసలు డబ్బులు ఇవ్వనప్పుడు ఏ విధంగా స్కూల్ని పరిశుభ్రంగా పెడతారు? అప్పుడెప్పుడో కోవిడ్ టైంలో లోకల్ బాడీసే దీన్ని అంటే స్కూల్ యొక్క పరిశుభ్రత చూసుకోవాలని ఒక జీవో ఇచ్చినప్పటికీ దాని కంటిన్యూషన్ జీవో ఎక్కడ ఇలే. అప్పుడు ఎంఈఓలు ఏమంటారు, ఈ జీవోనే చూపిస్తారు. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఏమంటారు, లేదు అసలు మాకే స్టాఫ్ సరిపోదు, మేము స్కూళ్ళ పరిస్థితి, హైదరాబాద్లో ఉన్న స్కూళ్ళ పరిస్థితి మేము ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలంటాడు. దీనిపైన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను ఇక్కడ రివ్యూ సమావేశంలో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సెక్రటేరియట్లో ఎడ్యుకేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆఫీస్కి వెళ్తే అక్కడ పరిస్థితి దౌర్భాగ్యం. బొర్రా వెంకటేశ్వర్లు గారి ఆఫీస్లో బుర్రలేనటువంటి ఆఫీసర్లు ఉన్నారు. కనీసం ఆయన దగ్గర ఇంత పెద్ద సమస్యను తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా అయినటువంటి దౌర్భాగ్యమైన స్థితి సెక్రటేరియట్లో ఉండే. చివరికి ఏమి చేయలేని పరిస్థితిలో చివరికి ఆ బాత్రూమ్లు క్లీన్గా ఉండట్లేదు. తరగతి గదులు ఎప్పుడు పడిపోతాయా, పిల్లలకి ఏ రకమైన ఆపదొస్తో తెలియదు. టెక్స్ట్ బుక్స్లు తూతూ మంత్రంగా నామమాత్రంగా ఇస్తున్నారు. బుక్స్ కూడా మన అందరికీ పిల్లలకి అందలేదు. యూనిఫామ్స్లో క్వాలిటీ లేదు, ఫుడ్లో క్వాలిటీ లేదు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటే మరి ఏ విధంగా పిల్లల భవిష్యత్తు ఉంటుంది? భావి భారత నిర్మాతలైనటువంటి పసిపిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో అనేక ప్రయత్నాల తర్వాత పొన్నం ప్రభాకర్ గారిని కలవడమో, లేకపోతే పాత ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కలవడమో, లేకపోతే ఎడ్యుకేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసే ప్రయత్నం చేయడం, అన్నీ చేసిన తర్వాత చివరికి ఎవరు పట్టించుకొని దిక్కుతోచిన పరిస్థితిలో నేను మరి ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించడం జరిగింది. కమిషన్ సానుకూలంగా స్పందించి చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 4 వారాల లోపల మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళ పరిస్థితి పైన ఒక నివేదిక మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనము సెంటర్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్లో ఉన్నటువంటి స్కూళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటే అంతో ఇంతో సిఆర్ఆర్ ఫండ్స్ లేకపోతే ఇక్కడ అంతో ఇంతో సంపాదించుకున్న వాళ్ళు ₹10 డొనేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది హైదరాబాద్లో. అక్కడే ఈ రకమైన పరిస్థితి ఉంటే రూరల్ ఏరియాస్లో మీరు చూసుకోండి, మారుమూల ప్రాంతాల్లో, తండాల్లో, మహబూబ్నగర్ లాంటి ఏరియాస్లో ఎంత దీనావస్థితి ఉంటుంది. పిల్లలు కిలోమీటర్ల కొద్ది నడవాల్సిన పరిస్థితి. మొన్న హైదరాబాద్లో మనం చూసాం, సరూర్ నగర్లో విఎం హోమ్లో అంటే ఆడపిల్లలకి టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి. వెళ్దామంటే వేల మంది బాలికలు, అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఒక్క క్యూలో నిలబడిన పరిస్థితి, పెద్ద క్యూలో నిలబడిన దౌర్భాగ్యమైన స్థితి హైదరాబాద్లో ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో మారుమూల పల్లెటూరులో ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉందో మీరు ఆలోచన చేయండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మ్యాచింగ్ గ్రాంట్స్ గత ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి మ్యాచింగ్ గ్రాంట్స్ చేయక వెనక్కిపోయినటువంటి పరిస్థితి. సర్వశిక్ష అభియాన్లో ఇచ్చినటువంటి డబ్బులు సరిగా ఉపయోగమైన పరిస్థితి. అసలు వంటలు చేస్తున్నటువంటి మహిళా గ్రూపులకు, ఆశా వర్కర్లకు సరైన బిల్లులు చెల్లించిన పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో అంటే టీచర్లు కూడా సరైన అంటే కావాల్సిన మంది సిబ్బంది లేరు. ఆ సిబ్బందిని కూడా అనేక రకాలుగా ట్రాన్స్ఫర్ల పేరుతోనో, దీని పేరుతోనో టీచర్లను కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. టీచర్ల సమస్యలు పరిష్కరించరు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయరు. పసిపిల్లలకి ఇవ్వాల్సినటువంటి భోజనం, చాలామంది పిల్లలు భోజనం కోసమే పేద పిల్లలు స్కూళ్ళకు వస్తారు ప్రభుత్వ పాఠశాలకి. అంటే ఈ పూట మేము స్కూల్కి వెళ్తే ఈ పూట మాకు భోజనం దొరుకుతుంది, బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో
మరి కనీసం వాటిని పట్టించుకున్నటువంటి దీనావ స్థితిలో తప్పని పరిస్థితుల్లో ఎన్హెచ్ఆర్సీకి మనము వెళ్ళడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇచ్చి 4 వారాల లోపల ఒక నివేదిక అందించాలని చెప్పారు. నేను ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నా, నిష్పక్షపాతంగా చీఫ్ సెక్రటరీ గారు వెంటనే ఒక విచారణ కమిటీని నిర్వహించి దీనిపైన సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని తెచ్చుకొని పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా క్లారిటీగా క్లియర్గా మరి నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఒక నివేదిక ఇవ్వాలి. ఏమైనా తప్పులుంటే సరి చేసుకుంటాము, ఎప్పటిలోపల సరి చేసుకుంటాము, ఎట్లా చేసుకుంటాం అనే దానిపైన కూడా వాళ్ళు పూర్తిగా ఇవ్వాలి. లేని పక్షంలో మళ్ళీ కూడా వాళ్ళకి కంప్లైంట్ చేస్తా, వాళ్ళని ఢిల్లీ వరకు పిలిపిస్తా. పర్సనల్గా మరి వాళ్ళు అక్కడ ఆన్సర్ ఇచ్చే విధంగా నేను పక్కా ఈ కేసుని పర్సనల్గా చేసి ప్రభుత్వ పాఠశాలలు బాగుపడే వరకు ఊరుకునే సమస్య లేదు. ఇప్పుడు అంటే ప్రభుత్వ పాఠశాలలకి ఇప్పుడు ఇటు పిల్లల పేరెంట్స్ అయినా కానీ ఇటు ఎవరైనా కానీ వచ్చి అడిగే పరిస్థితి ఉండదు. సో దాన్ని అదునుగా తీసుకొని ఇప్పుడు ఇలా ఉన్నా కూడా వాటిని ఏం ఫెసిలిటీస్ అనేవి చేయకుండా చేస్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు? ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఉంటుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఆ పాఠశాల హెడ్ మాస్టరు, పేరెంట్స్ ఒకరు చైర్మన్ ఉంటారు, పిల్లల పేరెంట్స్లో ఒకరు చైర్మన్ ఉంటారు, మా ప్రజాప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. బేసికలీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి ఒక అకౌంట్ ఉంటుంది. గత ప్రభుత్వంలో డబ్బులు ఇస్తుండే, ఆ డబ్బుల్ని ఏం చేసారు, లాస్ట్లో మన ఊరి మనబడిలో ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి అకౌంట్స్ అన్ని కలెక్టర్కి సరెండర్ ఇచ్చారు. అంటే స్కూల్ మెయింటెనెన్స్ కోసం వచ్చేటువంటి 10,000, 20,000, 30,000 ఈరోజు స్కూళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి లేవు. మన ఊరి మనబడిలో మీరు ఊర్లంతా పోయి అడుక్కోండి అని చెప్పి అప్పుడు డోనర్ అకౌంట్స్ ఓపెన్ చేయించింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము. ఆ డోనర్ అకౌంట్స్ అట్లనే ఉన్నాయి కానీ దాంట్లో నిధులు లేవు బేసికలీ. మరి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అకౌంట్ లేకుండా, డోనర్ అకౌంట్లో డబ్బులు లేకుండా స్కావెంజర్స్ని ఎక్కడికి వెళ్ళి తెస్తారు? అంటే పేరెంట్ కమిటీ మీటింగ్ స్కూళ్ళలో పెట్టేటువంటి పరిస్థితి. అసలు డబ్బులే లేనప్పుడు టీచర్లు ఏ విధంగా అసలు మీ సమాధానం చెప్పడానికి అవకాశం లేనప్పుడు ఏ విధంగా పిలుస్తారు మీటింగ్లకు, ఏ విధంగా కండక్ట్ చేస్తారు? చాలా స్కూళ్ళల్లో బోర్లు సరిగా పనిచేస్తాయి. హైదరాబాద్ లాంటి నగరంలోనే భాగ్యనగర్ నడిబొడ్డు గడ్డలోనే వ్యూహంలో ఆడపిల్లలకి టాయిలెట్స్ ఉండవు. చాలా చోట్ల స్కూళ్ళల్లో బోర్లు పనిచేయట్లేదు, నల్లా కనెక్షన్లు ఇవ్వట్లేదు, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి, క్లాస్ రూమ్లు పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. సిఎస్ఆర్ ఫండ్తో అంతో ఇంతో వీళ్ళు ఆదుకుంటే నడుస్తోంది. పురుగులన్నం తింటూ ఉన్నారు పిల్లలు. మరి ఇప్పటికైనా వీళ్ళు పట్టించుకోకపోతే, కళ్ళు తిరగకపోతే ఎట్లా? ప్రభుత్వం రాకముందు గొప్ప గొప్ప మాటలు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారు, లేకపోతే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఎంత రెక్లెస్గా సమాధానం చెప్పారు తెలుసా? నీకే మొన్న సమీక్ష సమావేశంలో ఈ మీదనే ఆయనకి 2 పేజీల లెటర్ ఇచ్చిన కమిషన్ పోయే ముందు. సార్ నేనేం కోరట్లేదు, స్కావెంజర్స్ ఇవ్వండి చాలు, ఊడ్చే వాళ్ళనన్నా కనీసం మీరు ఇవ్వండి అంటే ఎంత నిర్లక్ష్యంగా గత ప్రభుత్వం చేసిన ప్రతిసారి గత ప్రభుత్వం పేరు చెప్పుకుంటా గజనీ ప్రభుత్వం అయిపోతుంది ప్రస్తుత ప్రభుత్వం. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టే మీకు అధికారం ఇచ్చిర్రు. మీరు కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పసిపిల్లల విషయంలో, వైద్యం విషయంలో మీకు ఫ్రీ బస్సులు ఎవరైనా అడిగారా? అడగకుండా ఇచ్చిర్రు. చాలా సంతోషం, ఆక చెల్లెలు సంతోషపడుతున్నారు. కరెక్టే. చాలా ఏదో స్కీమ్లు ఆ బంధు ఈ బంధు ఇస్తామని చెప్తూ సంతోషం, ఇంకోటి ఇస్తారు సంతోషం. అసలు ప్రైమరీ ఏంటి? విద్య, వైద్యం. ప్రజలకు విద్య అందించకుండా, నాణ్యమైన విద్య అందించకుండా, నాణ్యమైన వైద్యం అందించకుండా నువ్వు పోయి ప్రైవేట్ మెడికవర్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తావు, పక్కనున్న ఎంజిఎం హాస్పిటల్ని చూడవు, గాంధీ హాస్పిటల్ని పట్టించుకోవు. ఈరోజు ప్రభుత్వ దవాఖానాలను పట్టించుకునే పరిస్థితి, దౌర్భాగ్యమైన పాలన. వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడ కూడా పొంతన ఉండట్లేదు. ఈరోజు జిహెచ్ఎంసీ పైన గతంలో మీరు ఎంపీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి అనేక మాటలు మాట్లాడారు. ఇక్కడ మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఇక్కడ ఎక్సఫిషియో సభ్యులకు వచ్చి మేము అది చేయాలి, ఇది చేయాలి, ఆ ఫండ్స్ చేయాలి, ఈ ఫండ్స్ చేయాలని చెప్పారు. మరి ఈరోజు మీరు వచ్చారు కదా, మీ ప్రభుత్వమే కదా, ఒక్కొక్క కార్పొరేటర్ కనీసం 4 కోట్ల ఫండ్స్ ఇచ్చి అరే నాలా బాగు చేయి, రోడ్లు బాగు చేయి, అసలు అన్నీ కూడా ఒక అంబ్రెల్లాలో తెస్తున్నారు. స్కూళ్ళు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఒక కార్పొరేటర్ పరిధిలో తీసుకొచ్చి అసలు వాటర్ వర్క్స్ ఇవన్నీ కూడా ఒక పరిధిలోకి తీసుకొచ్చి ఒక ఆన్సరబిలిటీని క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు వాటర్ వర్క్స్ చైర్మన్ ఎవరండి? ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి, వాటర్ వర్క్స్ ఎవరికి జవాబుదారీతరంగా ఉందంటే పూర్తిగా నేను చెప్పేది ఏంటంటే అసలు సబ్జెక్ట్ డివియేట్ కావాలని అనట్లేదు, కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వాళ్ళు అధికారంలో రాకముందు చెప్పిన మాటలకి ఇప్పటికీ పొంతం లేదు. ఆ రోజు ప్రభుత్వ పాఠశాల గురించి, పేద విద్యార్థుల గురించి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అనేక పేద విద్యార్థుల గురించి మాట్లాడినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కాగానే ఏం మారిందని మీరు పట్టించుకోవడం మానేసిర్రు.
ఎందుకు పట్టించుకోవడం? మీకు పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రిని ఎందుకు వేయట్లేదు? అన్ని శాఖలు మీ దగ్గరే పెట్టుకొని విద్యాశాఖ మంత్రిని అనేటువంటి అసలు పెట్టకుండా విద్యని ఇంత ఘోరంగా నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం ఏముంది? మొదట అసలు పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రిని పెట్టండి. అసలు డిఈఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి, ఎంఈఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. అవసరం అనుకుంటే కొత్త టీచర్లను పెట్టండి, ఉన్న టీచర్లలో నైపుణ్యత పెంచండి. వాళ్ళకి ఏమన్నా ట్రాన్స్ఫర్ రిలేటెడ్ స్పోర్ట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అట్లా ట్రాన్స్ఫర్స్లో ఉంటాయి, వాటిని పరిష్కరించండి. ఇప్పుడు స్కూల్లో టీచర్ల పరిస్థితి సిపిఎస్ సిస్టమ్ గురించి మాట్లాడారు, దాని గురించి మరి ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ మాట్లాడినట్టుగా లేదు. బేసికలీ టీచర్ల సమస్యలు అట్లా ఉంటాయి, విద్యార్థుల సమస్యలు ఎట్లా ఉంటాయి, పురుగుల అన్నం సమస్యలు ఎట్లుంటాయి. ఈరోజు గురుకుల పాఠశాలల్లో పోస్టులు ఏమంటే వేయరు. ఇది అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఈరోజు మరి ఈ ప్రభుత్వము అన్ని రంగాలను కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. ఈరోజు 12% పరిపాలన కంప్లీట్ అయిపోయింది. మీరు దాదాపు డిసెంబర్ 3వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిర్రు. ఈరోజు 5వ తారీఖు ఇచ్చింది. 5వ తారీఖు జూలై కదా వచ్చింది దాదాపుగా. మరి మీరు ఇప్పటి వరకు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంటే మరి దాదాపు 12% పైన మీ ఆయుష్ అయిపోయింది. మీ పరిపాలనలో 12% ఆయుష్ అయిపోయింది. ఇప్పటి వరకు మీరు మంత్రిని కూడా పెట్టుకోలేని పరిస్థితి, సమీక్ష కూడా చేయలేని పరిస్థితి ఉంటే, మీ ప్రిన్సిపల్ సెక్రటరియట్లో ప్రజాప్రతినిధులు కూడా పోయి కలవలేని పరిస్థితి ఉంటే, ఫస్ట్ ఆ గాడిదలను మార్చిన కింద ఉన్న అధికారులు కొంతమంది వాళ్ళు నేను చూశాను పాపం పంచగట్టుకుని పేదోళ్ళు వస్తుంటే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి ఒక ఫెలో ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో, బక్కా పడుకున్నాడు. ఆయన ఏం జాబో తెలియదు కానీ చాలా నిర్లక్ష్యంగా పో అని మాట్లాడుతారు చిల్లరగా. అంటే ఊరు నుంచి పంచగట్టుకొని సెక్రటేరియట్కి వచ్చి నీ దగ్గర పనికొచ్చిన వాళ్ళు ఒక దళిత బిడ్డ, ఒక బహుజన బిడ్డ, ఒక పేదవాడు నీకు నిజంగా ఇంత అలుసా వాళ్ళ గురించి మీరు ఇట్లనే మాట్లాడాలా? ఇంకోసారి కనుక సెక్రటేరియట్లో ఒక పేదోడి మీద చేసినట్టు అంటే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడినట్టు చూస్తే ఇంకోసారి మాత్రం ఊరుకో. తస్మాత్ జాగ్రత్త. నీకు చేతనైతే చెయ్యి, లేకపోతే దిగిపో. కనీసం గత ప్రభుత్వము చేసిన పనులు కూడా నువ్వు చేయనప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నువ్వు ఎందుకు ఏం నెరవేర్చినట్టు నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. అంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్లలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు వాస్తవమే. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నచ్చినా నచ్చకపోయినా, స్తోమత ఉన్నా లేకపోయినా ఏమి చేయలేక తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తున్నారు. పాపం ఫీజులు కట్టడానికి స్కూల్లో ఫీజులు వచ్చినట్టే నా దగ్గర ఎంతోమంది వచ్చి అడిగారు, కొంచెం ఫీజుకి హెల్ప్ చేయమనో, బుక్స్కి హెల్ప్ చేయమనో, యూనిఫామ్కి హెల్ప్ చేయమనో. వాళ్ళకు కూడా స్తోమత ఉండి కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మా పిల్లలు మేము ఇట్లా కష్టాల్లో ఉన్నాము, మా పిల్లల జీవితాలైనా బాగుపడాలి, మా ఒక కుటుంబం అప్లిఫ్ట్ కావాలంటే విద్య ఆ కుటుంబానికి తప్పనిసరి. మరి పిల్లల్ని చదివించుకుంటేనే కదా కుటుంబం ముందుకు పోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితిలో తల్లిదండ్రులు నిజంగా మరి అసలు ఏం చేయలేని అప్పులు చేస్తున్నారో, సొప్పులు చేస్తున్నారో, రక్తాన్ని అమ్ముకుంటున్నారో తెలియదు కానీ పాపం పిల్లల్ని మాత్రం వాళ్ళకి చేతనైనంత ఒక ప్రైవేటు ఉన్న దాంట్లో నాణ్యమైనటువంటి ఒక పాఠశాల దగ్గర పోతే అక్కడ కూడా దోపిడీ. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులపైన నియంత్రణ లేదు. వాడు చెప్పిన టెక్స్ట్ బుక్సే కొనాలి, వాడిచ్చిన నోట్ బుక్సే కొనాలి, వాడిచ్చిన యూనిఫామ్ కొనాలి, వాడిచ్చిన షూసే కొనాలి. అసలు స్కూళ్ళ పైన మీరు గతంలో ఇన్ని మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ నియంత్రణ పైన ఎక్కడ మాట్లాడుతున్నారు? అసలు ప్రైవేట్ స్కూల్లో విద్య అనేది వ్యాపారం ఈ దేశంలో కాదు కదా. విద్య అనేది వ్యాపారం కానప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ ఫ్రీ సీట్స్ ఇస్తున్నారు? నేను అడుగుతున్న ఈ రోజున భాగ్యనగరంలో ఉన్నటువంటి ఇన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో, ఇన్ని కార్పొరేట్ స్కూల్స్లో ఏ స్కూల్లో ఉచిత విద్య కోటాలో కనీసం ఒక 5% విద్యార్థులైనా చదివిస్తున్నారని నేను చూపిమని అడుగుతున్నా. ఎందుకు చదివిస్తలేరు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేరు? మీరేం పట్టించుకోకండి, విద్య గురించి పట్టించుకోండి, వైద్యం గురించి పట్టించుకోండి, 90% తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు. అంటే రేపటి పౌరుల గురించి అంటే స్ట్రీట్ వెండర్స్ని పట్టించుకునే సీఎంకి ఈ రేపటి పౌరులను పట్టించుకునే టైం లేదంటారా? ముఖ్యమంత్రి గారికి టైం ఎక్కడుందండి? ఆయన పదవి కాపాడుకునే ప్రయత్నాలు ఉన్నాడు. ఇప్పుడు మొత్తం సర్వం నేనే, అన్ని శాఖలకు మంత్రులు నేనే, అన్ని నా దగ్గర ఉండే వైస్ ఛాన్సలర్లు పెట్టాలన్న మొన్న ఎవరో నేను కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు ఇప్పుడు పక్కన మంచి నాయకుడు, ఆయన పాపం సస్పెండ్ చేసినట్టు జడ్సన్ గారని ఆయన చెప్తుంటే నేను చూసిన. అంటే వైస్ ఛాన్సలర్లు పోతే ఈ దగ్గరకు వస్తారన్న ఉద్దేశంతో విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నా అని చెప్పింది బేసికలీ. అంటే నిజంగానే బాగా కరెక్టే అనిపించింది నాకు. అంటే అన్ని శాఖలు ఈయన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం వాస్తవంగా అయితే మా పార్లమెంట్ ఎంపీ. కానీ ఈ రోజున ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుంటే బాధ అనిపిస్తుంది. గొంతెత్తి ప్రశ్నించే గొంతుకలని ఆ రోజు ప్రశ్నించే గొంతుకని చెప్పి మల్కాజ్గిరి ప్రజల చైతన్యంతో నేను గెలిపించి రాజకీయ భిక్ష పెట్టి ఈరోజు ముఖ్యమంత్రిని చేస్తే ప్రశ్నించే గొంతుకలను మాపైన మమ్మల్ని జైళ్ళకు పంపిస్తున్నాడు. చెంచల్ కూడా జైళ్ళకి ముఖ్యమంత్రి పంపిస్తూ ఉన్నాడు. రీసెంట్గా మరి ప్రశ్నించినందుకే కదా ఆ రోజున 50 మంది పోలీసులు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడ టెర్రరిస్టులను కూడా పట్టుకోలే. మీరు
మీరు చూసిర్రా హైదరాబాద్ నగరంలో ఒక 50 మంది పోలీసులు కలిసి ఒక టెర్రరిస్ట్ని పట్టుకుని నేనాడైనా చూసిర్రా? మరి ఒక ప్రజాప్రతినిధిని స్వచ్ఛందంగా నేనే రానికి కాలం మీరు కేసు బుక్ చేస్తే నేనే పోలీస్ స్టేషన్కి వస్తా, బరాబర్ వస్తా. పారిపోయేటోళ్ళం కాదు, తెల్లారులేసి ప్రజా సమస్యలపై తినేటోళ్ళం. అంత సీన్ చేసి 50 మంది పోలీసులు వచ్చి మనంత ఘోరంగా మరి దారుసలం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ చివరికి కొట్లాడితే CCS తీసుకెళ్ళి మా వాళ్ళకి చూపించకుండా అడిదిప్పి ఇడిదిప్పి రాత్రంతా పోలీస్ కస్టడీ పెట్టి తర్వాత జడ్జి దగ్గర పోయి అక్కడ రిమాండ్ చేయించి ఇంత దాష్టికం చేసి, ఇంత దారుణం చేసి, ఇంత అన్యాయంగా ప్రశ్నించే గొంతుకలను అణచివేసేటువంటి ప్రయత్నం మీ ముఖ్యమంత్రి చేస్తున్నారంటే నిజంగా వెనకటి రోజులు గుర్తు తెచ్చుకో ముఖ్యమంత్రి గారు నువ్వు ప్రశ్నించే గొంతు అని చెప్పి తెలంగాణ సమాజం ఆ రోజు నీ వెనక నిలబడ్డది. కానీ ఈరోజు నువ్వు చేస్తున్న పని ప్రశ్నించే గొంతుకలను నువ్వు వంచివేస్తూ ఉన్నావు. ఇది మంచిది కాదు. హిట్లర్ లాగా ప్రవర్తించినటువంటి, నియంతలాగా ప్రవర్తించినటువంటి అనేక మంది నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు. మొన్న కేసీఆర్ కథ కూడా ఆ విధంగానే ముగిసింది. మళ్ళీ నువ్వు ఇదే పునరావృతం చేస్తే నీకు కూడా తెలంగాణ సమాజం ఇదే గుణపాఠం చెప్తుందని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇటు గురుకుల ఉద్యోగులకి పోస్టులు ఇవ్వకుండా, ఇటు ప్రభుత్వ స్కూల్స్ని వాటిని ఏం డెవలప్ చేయకుండా రేపటి భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుంది అంటే కదా ముఖ్యమంత్రికి అదే చెప్తున్నా కదండి. పడితే కదా ఉద్యోగం. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఏమన్నాడు, మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి 2 నియామక పత్రాలు ఇచ్చేసి మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు నిరుద్యోగులతో మాట్లాడేటువంటి టైం లేదానికి, విద్యార్థులతో, నిరుద్యోగులతో, మరి మెడికల్తో మాట్లాడేటువంటి టైము ఈ ముఖ్యమంత్రికి ఎందుకు ఉండట్లేదు అన్నదే నిజమయంగా తెలంగాణ సమాజాన్ని కలిసివేస్తున్నటువంటి ఒక ప్రశ్న. మీకు 2 నిమిషాలు టైం లేదా? మీరు లండన్లో థేమ్స్ నది పక్కన నడుచుకుంటూ తిరిగేటువంటి టైం ఉంది పెద్ద మీకు, లేకపోతే ఢిల్లీలో తిరిగేటువంటి టైం ఉంది. 10 జనపదలో పదే పోయి 10 సార్లు కాలు మొక్కేందుకు మీ అధినేతకి మీకు టైం ఉంది. అనేక సినిమాలు చూసేందుకు మీకు టైం ఉంది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు మీకు టైం ఉంది. ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు మీకు టైం ఉంది. అనేక విషయాల్లో మీకు టైం ఉన్నప్పుడు ఈరోజు నిరుద్యోగులతో 2 నిమిషాలు మాట్లాడడానికి, స్కూళ్ళ గురించి రివ్యూ చేయడానికి 1 గంట సేపు రివ్యూ చేయడానికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కార్పొరేటర్లతో 10 నిమిషాలు మాట్లాడడానికి ఎందుకు ముఖ్యమంత్రి గారికి సమయం ఉండలేదు అని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు పాత రోజులు మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోయినట్టు, ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నట్టున్నాడు. సరే, ఆయన ఎంత కంఫర్ట్ జోన్లో పోతే తెలంగాణ ప్రజలు మరి అంత తొందరగానే గుణపాఠం నేర్పిస్తారు ఖచ్చితంగా. వాళ్ళ పార్టీ కూడా చాలామంది ఎవరు సంతోషంగా లేరు. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు కూడా ముఖ్యమంత్రి పట్ల పూర్తి వ్యతిరేకతతోనే ఉన్నారు. అధిష్టానం కూడా ఈరోజు రేపో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగానే ముఖ్యమంత్రి పదవి ఉంది. ఏదో రోజు వాళ్ళు కూడా మారుస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచే తిరుగుబాటు మొదలవుతుంది. తర్వాత తెలంగాణ ప్రజలు కూడా తిరుగుబాటును ఎత్తుకుంటారు 100%. సో అంటే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దానికి ఎన్ని రోజుల్లో రెస్పాన్స్ అని కోరారు మీరు? నేను కోరడం కదండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక ప్రొసీజర్ అవలంబిస్తుంది. దాంట్లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత సిఎస్కి 4 వారాల లోపల నివేదిక ఇవ్వండి. ఒకవేళ 4 వారాల లోపల నివేదిక ఇవ్వకపోతే ఇన్ పర్సన్ ఢిల్లీకి పిలిపిస్తారనమాట చీఫ్ సెక్రటరీ. కానీ ఎందుకు మీ దీనిపైన మీరు సమాధానం చెప్పలేను. సో వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి అక్కడ కమిషన్ ముందు అపియర్ కావాలి. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే పెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తాడు. చేయకపోతే మా న్యాయ పోరాటం మేము చేస్తాం. ప్రజాస్వామ్యయుతంగా ఎంతవరకు పోవాలో అంతవరకు పోయి అన్ని ఉద్యమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి తీరుతాం 100%. ఏమన్నా మాది అత్తాపూర్ హైదరాబాద్ అండి, జనప్రియ అపార్ట్మెంటు. లేబర్కి ఇళ్ళు ఇస్తానన్నారు, ఇవ్వలేదండి. రోడ్లు సరిగ్గా లేవు, ఫంక్షన్లు కూడా ఇవ్వట్లేదండి. అది మరి ఎప్పుడండి? ఇప్పటికే వచ్చి 6 నెలలైంది ప్రభుత్వం. మరి మీరు శ్రద్ధ తీసుకోవాలి సీఎం గారు. ఇట్లా నిర్లక్ష్యం చేయొద్దు. చేస్తే మళ్ళీ మన పార్టీ పడిపోతుంది. మీరు జాగ్రత్తగా ఇవన్నీ చేస్తే పేదలంతా మళ్ళీ మనకే ఎన్నుకుంటారు. ఇప్పుడు గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అండి బోర్డు రేటు కమ్మట్లేదు. చాలా ఫ్రాడ్ జరుగుతుందండి. ఏటా 20 కోట్లు నష్టపడుతున్నాం. ఇది మా వినియోగదారులు. ఎన్నిసార్లు సిఓ మేడంకి ఇచ్చిన లక్ష్మీబాయి గారు, మాకు సిఓ మేడం గారు కంప్లైంట్ చేస్తే ఇది ఎలక్ట్రానిక్స్ బోర్డు మీద రేట్ బిల్ రావాలని కోరాం. చేస్తున్నానండి అన్నారు. ఇంతవరకు చేయలేదండి. మన కేసీఆర్కి 4 సార్లు రిజిస్టర్లో పోస్టులు పంపించాం. ఏమండి, కేటీఆర్ పంపించాం, హరీష్ రావు పంపించాం, అందరికీ పంపించాం. ఎవ్వరూ పని చేయట్లేదండి. దీనికి అందరికీ మూల కారణం సిఓ మేడం గారు. ఆవిడ గారు వేస్తే సరిపోతుందండి. ఆ ఎలక్ట్రానిక్స్ బిల్ మీద రేట్ బిల్ వచ్చిందనుకోండి, అసలు మనం వాళ్ళు ఎవరంటే అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళని మనం నిందించే పని లేదు. ఇప్పుడు బోర్డు 10 ఉంటే 20, 20 ఉంటే 40 అమ్ముకుంటున్నారు. మొన్న కూడా టమాటా 50 రూపాయల బోర్డు ఉంటే 100 రూపాయలు అమ్మారు. రాత్రి 7, 8, 9 100, 100, 150 రూపాయలు అమ్మారు. మరి ఇదంతా డబుల్ రేట్ కదండి. మరి ఇది మార్పు తీసుకురావాలంటే సిఓ మేడం గారు గట్టిగా ఎలక్ట్రానిక్స్ బిల్ మీద రేటు బిల్లు వస్తాయండి. ఎవ్వరికి అపకారం ఉండదండి. మా వినియోగదారులకు ఏటా 20 కోట్లు లాభం జరుగుతుంది. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి 9 రోజులు 120 కోట్లు లాస్ అండి. మన హైదరాబాద్ వరకే అండి. మన 12 రైతు బజార్లో కానీ అంత దండుకు వచ్చిందండి.
దీని గురించి మేడం గారు శ్రద్ధ తీసుకుంటే చాలండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.